గుడ్ ఈవినింగ్. ఈరోజు టాపిక్ వచ్చేసి టైమ్ అండ్ డిస్టెన్స్. ఈ టైమ్ అండ్ డిస్టెన్స్లో ఫస్ట్ నేను ఒక చిన్న ఫార్ములా చెప్తాను, తర్వాత ప్రాబ్లం చెప్తాను. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైమ్. స్పీడ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైమ్. టైమ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై స్పీడ్. ఇవి ఎందుకు నేను చెప్తున్నానంటే, మనం ఏ ప్రాబ్లం చేసినా మనకు టైమో డిస్టెన్సో స్పీడో అడుగుతాడు. సో ఈ ఫార్ములా యూజ్ చేసి మనం సాల్వ్ చేస్తాం. నెక్స్ట్ ఇంకొకటి 1 మీటర్ పర్ సెకండ్ ఈజ్ ఈక్వల్స్ టు 18/5 కిలోమీటర్ పర్ అవర్. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి 1 కిలోమీటర్ పర్ అవర్ ఈజ్ ఈక్వల్స్ టు 5/18 మీటర్ పర్ సెకండ్. ఇవనేవి ఏంటిదంటే 1 మీటర్ సెకండ్కి ఏమో 18/5 కిలోమీటర్ పర్ అవర్, 1 కిలోమీటర్ పర్ అవర్కి ఏమో 5/18 మీటర్ పర్ సెకండ్. నేను ఒక ప్రాబ్లం చేస్తాను, ఆ ప్రాబ్లంలో ఇవి ఎక్కడ యూజ్ అవుతాయి అనేది చెప్తాను. క్వశ్చన్: 2 runners, Sony and Moni, start running on a circular track of length 200 meters at a speed of 18 and 24 kilometer per hour in the same direction. After how much time from the start will they meet again at the starting point? ఇక్కడ ఈ క్వశ్చన్లో సోనీ మోనీ సర్క్యులర్ ట్రాక్ మీద రన్నింగ్ చేస్తున్నారంట. 200 మీటర్స్ అని ఉంది. 200 మీటర్స్ అంటే ఏంటిది? డిస్టెన్స్ అనేది మనకు 200 మీటర్స్ ఇచ్చారు. స్పీడ్ అనేది 18 and 24 కిలోమీటర్ పర్ అవర్ మధ్యలో ఉంది. ఇక్కడ మనల్ని టైం అడుగుతున్నాడు. సో పైన నేను ఇలా రాశాను కదా 3 ఫార్ములాస్. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైమ్, స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైమ్, టైమ్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై స్పీడ్. సో ఈ క్వశ్చన్కి మనల్ని టైం అడుగుతున్నాడు కాబట్టి ఇది రాసుకోవాలి మనం ఇక్కడ. టైమ్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్, టైమ్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై స్పీడ్. ఇదే మనం అడుగుతుంది. ఇప్పుడు ఫస్ట్ మనకు క్వశ్చన్లో ఏమి ఇచ్చిండో మనం రాసుకుందాం. ఫస్ట్ మనకు క్వశ్చన్లో డిస్టెన్స్ వచ్చేసి 200 మీటర్స్ ఇచ్చిండు. నెక్స్ట్ స్పీడ్ ఎంత ఇచ్చిండు? 18 నుండి 24 కిలోమీటర్ పర్ అవర్ ఇచ్చిండు. ఇవి రెండింటిని మైనస్ చేయండి. 18 - 24 ఎంత అవుతుంది? 6 అవుతుంది. 6 కిలోమీటర్ పర్ అవర్ అన్నట్టు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇందులో వేయండి. డిస్టెన్స్ ప్లేస్లో 200, స్పీడ్ ఏమో 6. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ ఏం చేయాలి అంటే, ఇక్కడ మనకు కిలోమీటర్ పర్ అవర్లో ఉంది. ఇక్కడ నేను పైన ఏం చెప్పిన 1 కిలోమీటర్ పర్ అవర్ ఈక్వల్స్ టు 5/18 మీటర్ పర్ సెకండ్ అన్నట్టు. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే 6 × 5/18ని వేసుకోవాలి. ఇక్కడ వేసుకొని ఇప్పుడు దీన్ని సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ ఎలా చేస్తాం? 6 1s 6 3s 18 అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏమవుతుంది? 200/5/3 అవుతుంది. నెక్స్ట్ ఏమవుతుంది? ఈ 200/xని ఇలా పెట్టుకొని ఇలా 5/3ని పెట్టుకోండి. అప్పుడు మనం ఎక్స్ని క్యాలిక్యులేట్ చేయాలి కదా. ఈ ఎక్స్ని క్యాలిక్యులేట్ చేయండి. ఇప్పుడు ఈ 3ని 200ని ఇంటూ బై 5, అప్పుడు ఎక్స్ వాల్యూ అనేది 120 సెకండ్స్ వస్తుంది. ఇలా మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం. నేను ఈ సింప్లిఫికేషన్ అంతా ఎందుకు చెప్తున్నానంటే, ఇలా స్టెప్ బై స్టెప్ చెప్తే మీకు అందరికీ అర్థం అవుతుంది అనేసి ఇలా స్టెప్ బై స్టెప్ సింప్లిఫికేషన్ అనేది చెప్తున్నాను. ఇది లెంతీ ప్రాసెస్ అనుకుంటారు, బట్ ఇది లెంతీ ప్రాసెస్ ఏం కాదు. ఒక్కసారి మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఇందులో ఏం లేదు, జస్ట్ స్పీడ్ రాసుకున్నాం, డిస్టెన్స్ రాసుకున్నాం, ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే అయిపోతుంది. ఇదంతా లెంతీ ప్రాసెస్ కాదు, సింప్లిఫికేషన్. మీకు ఇలా చేస్తే అర్థమవుతుంది అని చెప్పి స్టెప్ బై స్టెప్ చెప్పిన. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.